నేను ఇప్పుడు నాడిపతి గోశాల లింగంపర్తి దగ్గర ఉన్నానండి. అయితే ఈ ఆవులు మినియేచర్ ఆవులు అని చెప్పేసి మన కృష్ణంరాజు గారు వీటిని అభివృద్ధి చేశారండి. అయితే ఈ ఆవులు చాలా చిన్నవి, ఇవి చాలా ఈజీగా పెంచుకోవడానికి, మనం చక్కగా సాకడానికి కూడా ఈ ఆవులు మనకి బాగా ఉపయోగపడతాయండి. ఈ ఆవులు కేవలం అడుగు నుంచి 2 అడుగుల మధ్యలోనే ఉండడం అన్నది దీని ప్రత్యేకత. జనరల్గా మనం ఆవు అంటే 6 అడుగులు 8 అడుగులు అలాగే ఎత్తు వరకు ఉంటాయి. వాటిని ఇంట్లో పెంచుకోవడానికి అది అంత సులభం అయితే కాదు. ఒక పొంగనూరు ఆవు అంటే 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఉంటుందండి. కానీ ఇది మినియేచర్ ఆవు అవ్వడం వల్ల కేవలం అడుగు నుంచి 2 అడుగుల మధ్యలోనే అది ఉండడం అన్నది దీని ప్రత్యేకత. వీటిని అభివృద్ధి చేయడానికి మన కృష్ణంరాజు గారు సుమారుగా 15 సంవత్సరాల నుంచి దీన్ని సుదీర్ఘంగా దీని మీద పరిశోధన చేసి వీటిని అభివృద్ధి చేశారండి. అయితే ఈ ఆవులు చాలా చిన్నగా ఉండడం వల్ల ఇంట్లో పెంచుకోవడానికే కాకుండా మనం ఎక్కడికైనా రిక్రియేషన్ అవ్వడానికి కూడా, బయటికి తీసుకెళ్ళడానికి కూడా ఇది మనకు పెంపుడు జంతువు. ఇప్పుడు ఎలాగైతే పెంచుకుంటారో ఇతర జంతువుల్ని, అలాగే దీన్ని కూడా చక్కగా బయటికి తీసుకెళ్ళి మనం రిక్రియేషన్గా మనం చూసుకోవచ్చండి. అయితే ఈ ఆవులు తినే తిండి కానీ ఇవి చాలా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఇంకా నెక్స్ట్ వీటి ఒక మిల్క్ వచ్చి చాలా హై మెడికల్ వాల్యూస్తో కూడి ఉన్నది. జనరల్గా మనకి పొంగనూరు వచ్చేసరికి మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ అన్నది 6 to 7% ఉంటుంది. కానీ వీటికి ఈ మినియేచర్ ఆవులు ఫ్యాట్ పర్సెంటేజ్ అన్నది 10% వరకు కూడా ఇవి ఫ్యాట్ పర్సెంటేజ్ అన్నది ఉండడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ యొక్క నాడిపతి గోశాలకి ఎప్పుడైనా సరే విచ్చేయచ్చు. ఇక్కడ మీకు ఎంట్రీ అన్నది ఫ్రీగా ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి చక్కగా మీ యొక్క హాలిడేని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు రిక్రియేషన్ లాగా. ఇక్కడ ఉండి వీటిని ఆలింగనం చేసుకోవడం వల్ల మనకున్న మానసిక ఒత్తిడి ఏమైనా ఉన్నా కూడా అది ఇట్టే తొలగిపోతుంది అనడంలో ఎక్కడ సందేహం లేదు.